ప్రతి గ్రామమునకును ప్రతి పట్టణానికి వెళ్ళాడు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. అట్లనే ప్రభు సువార్తను ప్రకటించాడు. ఈ దినాల్లో దేవుని ప్రజలైన మనం కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. మీరు అనుకోవచ్చు, సువార్త ఎప్పుడు మేము వింటానే ఉన్నాం అని. ఎప్పుడు మేము సువార్త వింటానే ఉంటున్నాం అని చెప్పి తలంచవచ్చు. సువార్త అంటే మంచి వార్త. అది ఎవరు మాట? అది ప్రభు మాట. ప్రభు మాట. అందుకు ఏదైనా 2వ వర్తమానంలో ఒక మాట చెప్పబడింది. యేసు ప్రభువుకి చెప్పారు, ఈ సిలువ గోపురం పడి మరి ఇలా చనిపోయారు ప్రభు అంటే, అందుకే ప్రభు ఒక మాట అన్నాడు,